ఎక్కడా లేనటువంటి సంక్షోభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో డీజిల్ దొరుకుతుంది, పెట్రోల్ దొరుకుతుంది. ఎక్కడా గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడేటటువంటి పరిస్థితి లేదు. ఎక్కడా నో స్టాక్ అని బోర్డు లేదు ఈ దేశంలో ఎక్కడా కూడా. బట్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం డీజిల్ నో స్టాక్, పెట్రోల్ నో స్టాక్ అని ఎందుకు బోర్డులు ఉన్నాయి? దీనికి కారణం ఎవరు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందు చూపు లేకపోవటం వల్ల, ఈ ప్రభుత్వం పరిపాలనని గాలి కొదిలేయటం వల్ల ఈ రోజు రేషన్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడాలి. రేషన్ దగ్గర నో స్టాక్ అని బోర్డు ఉంటది. అదే విధంగా చూస్తే యూరియా నో స్టాక్ అని బోర్డు ఉంటది, గంటల తరబడి క్యూలో నిలబడాలి. విత్తనాలు దొరకట్లేదు, విత్తనాల కోసం గంటల తరబడి క్యూలో నిలబడాలి, అక్కడైనా నో స్టాక్ అని బోర్డు ఉంటది. గిట్టుబాటు ధర ఎవరు అక్కడికి వెళ్లి గిట్టుబాటు ధర కావాలని రోడ్డు ఎక్కినా నో గిట్టుబాటు ధర. అదే విధంగా గ్యాస్ దొరకదు, నో గ్యాస్ అని చెప్పి బోర్డులు ఉంటాయి, నో స్టాక్ అని చెప్పి. ఈ రోజు డీజిల్ నో స్టాక్, పెట్రోల్ నో స్టాక్ అని బోర్డులు. ఇంత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే? సివిల్ సప్లై మంత్రి ఎవరైతే నాదెళ్ల మనోహర్ ఉన్నారో సివిల్ సప్లైస్, ఆయన చెప్పేది ఒక రకంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒక రకంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతారు? ఇక్కడ డీజిల్, పెట్రోలు అందుబాటులో 10,345 కిలోలీటర్ల పెట్రోలు, 14,156 కిలోలీటర్ల డీజిల్ ఆల్రెడీ సరఫరా చేస్తున్నారు. సో దాంట్లో 8,489 కిలోలీటర్ల పెట్రోల్ మాత్రమే వాడారు, డీజిల్ 10,556 కిలోలీటర్లు మాత్రమే వాడారు, ఇంకా చాలా ఉంది అని చెబుతారు. ఈయనేం చెబుతాడు? పౌర సరఫరాల శాఖ మంత్రి 7,900 కిలోలీటర్ల పెట్రోల్ వినియోగించారు, డీజిల్ ఏమో 20,000 కిలోలీటర్లు అందుబాటులో ఉంది. సాధారణ దానికంటే డీజిల్ అదనంగా 8%, పెట్రోల్ 2.4% అదనంగా పెంచున్నారు. మనకి చాలా కావాల్సినంత ఉందంటాడు. కావాల్సినంత స్టాక్ ఉంటే నో స్టాక్ అని ఎందుకు బోర్డులు పెట్టారయ్యా అని అడిగితే ఏం మాట్లాడరు. నో స్టాక్ అని బోర్డులు తీసేయమంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటాడు? నో స్టాక్ అని బోర్డులు తీసేయాలంట. అరే ఫుల్ స్టాక్ ఉందని పెట్టమని చెప్పాలి కదా బోర్డులు. నో స్టాక్ అని తీసేయమంటావేంటి? ఇదిగోండి ఇక్కడ స్టాక్ మొత్తం ఉంది అని కదా బోర్డులు పెట్టమని చెప్పేది. నో స్టాక్ అని బోర్డులు తీసేయమంటే ఆల్రెడీ పెట్రోల్ బంకులు అన్ని పరిస్థితి అదే ఉంది. మొత్తం అక్కడ అన్ని అదేంటి తాడులు కట్టేశారు, ఎవరు రాకుండా లోపలికి. పెట్రోల్ బంకుల దగ్గర తాడులు, బారికేడ్లు పెట్టేశారు, ఎవరు లోపలికి రాకుండా. ఈయనేమో నో స్టాక్ అని బోర్డు ఉండకూడదు అంటాడు. ఫుల్ స్టాక్ అని బోర్డు ఉండాలని చెప్పాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. స్టాక్ లేనప్పుడు ఇంకా నో స్టాక్ బోర్డులు ఎందుకు అంటున్నావు నువ్వు? ఇదేనా మీ పరిపాలన? దీన్నేనా విజనరీ అంటారు? ఇది విజనరీ? 50 సంవత్సరాల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, డీజిల్ ఇవ్వలేరు, పెట్రోల్ ఇవ్వలేరు. ఏమైనా ఊరకిస్తున్నారా? ఊరకిచ్చేటి ఇట్లా మీరు డబ్బులు పెట్టి కొనుక్కునే కూడా అందుబాటులో ఉండవు, గ్యాస్ అందుబాటులో ఉండదు, యూరియా అందుబాటులో ఉండదు, రేషన్ అందుబాటులో ఉండదు, విత్తనాలు అందుబాటులో ఉండవు. ఇక్కడ చూస్తే ఈ రోజు గ్యాస్, డీజిల్, పెట్రోల్ అన్ని. దీన్ని విజనరీ అంటారా? ఇక్కడ మీరే రాసుకున్నారు చూడండి పేపర్లు ఎంత. ఇంధన పాటలు ఎంతెంత కాదయ్యా ఈనాడు. డీజిల్, పెట్రోల్ కోసం హాహాకారాలు, సగానికి పైగా బంకులు మూత. రాష్ట్రంలో మునిపెన్నడూ లేని పరిస్థితి. రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎక్కడా లేనటువంటి దారుణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఈ దుస్థితి పట్టిందంటే విజనరీ అని చెప్పుకునేటటువంటి ఒక విషనరీ పరిపాలిస్తా ఉన్నాడు ఇక్కడ, విషనరీ. సో ఈయనకి పబ్లిసిటీ పిచ్చ తప్ప ఇంకొకటి లేదు. అందుకని ఈ రోజు రాష్ట్రంలో ఇంత పరిస్థితి ఉంది. మరి క్రెడిట్ చోరీ తండ్రి, క్రెడిట్ చోరీ కొడుకులు ఎక్కడికి వెళ్లారు? క్రెడిట్ చోరీ కొడుకు తెలుసు కదా మీకు. తండ్రి ఏమో చంద్రబాబు నాయుడు గారు, కొడుకేమో నారా లోకేష్. క్రెడిట్ చోరీలో తండ్రి కొడుకు పోటీ పడతా ఉంటారు. మరి తండ్రి కొడుకులు పోటీ పడతా వార్ రూమ్ ఒకటి ఉంటుంది కదా వీళ్ళకి. ఇండిగోలో సంక్షోభం వస్తే ఇండిగో విమానాల్లో వార్ రూమ్ లో కూర్చొని లోకేష్ సమీక్ష చేస్తున్నాడంటే దేశం అంతా ఏదైతే ఊసి పెట్టారు కదా. అట్లానే మోందా తుఫాన్ దానంతగా అదే తీరం దాటితే వీళ్ళేదో ఎగురుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చి మోందా తుఫాన్ ఆపాం అని అంటే నవ్వారు కదా, అయినా సిగ్గు రాలేదు కదా. అలానే మహిళలు ఏదైతే వాళ్ళు కష్టపడి ప్రపంచ కప్ క్రికెట్ ని గెలిస్తే, మహిళా ప్రపంచ కప్ ని నారా లోకేష్ దగ్గరుండి గెలిపించాడనంటే అది వీళ్ళు మారరా, వీళ్ళు ఇంతే అని చెప్పి మళ్ళీ అందరినీ నవ్వినా ఇంకా మీకు సిగ్గు రాలేదు కదా. మరి ఇప్పుడు ఏమైంది? వార్ రూమ్ ఎక్కడా? లోకేష్ ఎక్కడా? 19వ తారీఖు నుంచి ఇవాళ 27వ తారీఖు ఏమయ్యాడు? 8 రోజులుగా లోకేష్ ఎక్కడున్నాడు? మరి డైరెక్ట్ గా ఇరాన్ వార్లోకి వెళ్లి అక్కడ వారు చేస్తున్నాడు ఏంటి? ఇక్కడ వార్ రూమ్ లో ఎందుకులే అని చెప్పి డైరెక్ట్ గా అక్కడే యుద్ధాన్ని ఆపడానికి వెళ్ళాడా? ఎందుకంటే మీకు అలవాటు కదా చెప్పుకోవటం. ఇట్లా రష్యా యుక్రెయిన్ కి యుద్ధం వస్తే కమాండర్ పట్టాభికి మీరు చెప్పి ఏదైతే గూగుల్ మ్యాప్ లో ఎక్కడెక్కడ బాంబులు పెడుతున్నాయో ఆయన విజయవాడ నుంచి బాంబులు తీసేసేవాడు కదా గూగుల్ మ్యాప్ లో కూర్చొని. కమాండర్ పట్టాభికి ఆ రోజు మీరు ఆదేశించినట్టు కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టింది మీరే. మరి పాపం డీజిల్, పెట్రోల్ మాత్రం దొరకదు. ఈ ప్రపంచానికి పాఠాలు చెప్పేది మీరే. హైదరాబాద్ కి బిర్యానీ నేర్పింది మీరే. హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టింది మీరే. డీజిల్, పెట్రోల్ మాత్రం దొరకదు, గ్యాస్ దొరకదు, రేషన్ దొరకదు. అట్టే విజనరీ. దీన్ని విజనరీ అంటారా? సిగ్గుండాలండి ఇంకా చెప్పుకోవడానికి.
పరిపాలన చేతగాక ఈరోజు రాష్ట్రాన్ని 2 సంవత్సరాల్లోనే దారుణమైన పరిస్థితి తీసుకొని వచ్చారు. దేశంలో అన్ని చోట్ల ఒకలాగుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంత దరిద్రంగా ఇంత నీచంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సమాధానం చెప్పాలి. ఇలాంటి కొరత రాకుండా చూడాలి.